అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కృష్ణ భక్తులు డాక్టర్ మూలపూడి సత్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం మణికంఠ కృష్ణ. గురుగారు, కృష్ణాష్టమి రాబోతుంది. సాధారణంగా కృష్ణాష్టమి 2 రోజులు జరుపుకుంటారు. దేనికి గురుగారు? ఒకసారి ఆ 2 రోజుల గురించి వివరించండి. అలాగే అష్టమి రోజున పుట్టిన వారు అష్ట కష్టాలు పడతారు అని అంటూ ఉంటారు. ఇది నిజమేనంటారా? కాస్త వివరించండి. సాధారణంగా కృష్ణాష్టమి 2 రోజులే కాదు, ఒక్కోసారి 3 రోజులు కూడా వస్తుంది. ఎప్పుడో 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు ఒక్క రోజు పడుతుంది. ఎందుకంటే నేను కృష్ణాష్టమి పుట్టాను కాబట్టి నాకు బర్త్డే చాక్లెట్ ఇస్తానేమో అని మా ఫ్రెండ్స్ అందరూ స్కూల్లో ఎదురు చూసేవారు. కానీ ఆ రోజు నేషనల్ హాలిడే కాబట్టి కృష్ణాష్టమి రోజున మాకు సెలవు కాబట్టి ఒక్కడ కూడా చాక్లెట్ ఇవ్వడానికి అవకాశం రాలేదు. అయితే ఒక్కొక్క రోజు నేను అబ్జర్వ్ చేసేవాడిని, ఏమిటారా ఆయన 2 రోజులు చేస్తున్నారు అని. ఎందుకనంటే మనకి 2 రకాల కృష్ణాష్టములు ఉంటాయి. స్మార్త కృష్ణాష్టమి అని ఒకటి, రెండవది వైష్ణవ కృష్ణాష్టమి అని ఒకటి. స్మార్త కృష్ణాష్టమి అంటే మన బ్రాహ్మణులు చేసేది. ఇప్పుడు వైష్ణవులు చేసేదాన్ని వైష్ణవ కృష్ణాష్టమి అంటాం. స్మార్త కృష్ణాష్టమి ఏం చేస్తాము మనము, తిథి మాత్రమే ముఖ్యం మనకి, నక్షత్రంతో పని లేదు మనకి. అంటే నేను పుట్టిన రోజున ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఆ రోజు మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా వస్తాయి. కొందరు పుట్టినరోజు తిథుల ప్రకారం అంటూ ఉంటారు. కరెక్ట్, 2 రోజులు జరుపుకుంటాం. తిథుల ప్రకారం స్మార్త కృష్ణాష్టమి రోజున అష్టమి వచ్చిందా లేదా మనం చూసుకుంటాం. వైష్ణవులు మాత్రము రోహిణి నక్షత్రం వచ్చిందా లేదా చూస్తారనమాట. అంటే ఇప్పుడు స్మార్తలు చేసే దాంట్లో ఇప్పుడు సప్తమి రోజు ఉదయం వచ్చిందనుకో, 6 గంటలకు వచ్చిందనుకో, 6 గంటలకు వెళ్ళిపోతుంది అనుకో, సప్తమి ఉన్నట్లు లెక్క అక్కడ. ఆ రోజంతా మిగతాదంతా కూడా అష్టమి కింద లెక్క. ఆ మర్నాడు అష్టమి ఉంటుంది, నవమి ఒక్కొక్కసారి రావచ్చు. కానీ రోహిణి నక్షత్రం రాలేదు ఇక్కడ ముందు రోజు అనుకో. మన స్మార్త పండితులు ఏం చేస్తామంటే కృష్ణాష్టమి చేసేసుకుంటాం, అష్టమి వస్తే చాలు మనకి. ఇక్కడేమో వైష్ణవులకి వచ్చేసరికి రోహిణి నక్షత్రం రావాల్సిందే. ఆ రోజు నవమి తిథి ఉన్నా మనకు సంబంధం లేదు. అందువలన 2 కృష్ణాష్టములు 2 రకాలుగా వస్తాయన్నమాట. అందువలన మనము ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఈ సప్తమి గడియలు వెళ్ళిపోతూ అష్టమి వచ్చి ఆ రోజు ఉదయం ఉంటుంది కదా, అందుకని 3 రోజులు కూడా వస్తాయి. కానీ మెయిన్గా ఎక్కువగా 2 సార్లు వస్తాయి అన్నమాట. అది డిఫరెన్స్. అందుకని తర్వాత ఇక నీ యొక్క సెకండ్ పార్ట్ ఏంటంటే మనకి అష్టమి రోజున పుడితే కష్టాలు ఎక్కువ అని అంటారు జనాలు. మరి జనాలు చెప్పేది పామర భాషలో జనాలు చెప్పేది మనం కొట్టి పడేయకూడదు, నిజమే అది. కానీ అష్టమి రోజున పుట్టినటువంటి వాళ్ళు టాప్ ఐఏఎస్ ఆఫీసర్స్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, బిజినెస్ మ్యాన్లు అయినటువంటి ఉన్నారు. కానీ వాళ్ళకి తగ్గ కష్టాలు వాళ్ళకు ఉన్నాయి. ఎందుకనంటే కృష్ణాష్టమి అంటేనే కష్టాలు. శ్రీకృష్ణుడు పాపం పుట్టుకతోనే తల్లి దగ్గర లేడు. ఆయన దేవకీదేవి వదిలేసింది, యశోదకు పంపించేసింది. చిన్నప్పుడు అక్కడ పుడితే రాక్షసులు, పోతన, శకటాసురుడు, ఇలా రకరకాల రాక్షసులు వచ్చేసి పాపం ఈయన చంపాలని చిన్నప్పటి నుంచి కష్టాలు. ప్రేమించిన అమ్మాయే వదిలిపడేసింది రాధమ్మ తల్లి. ఆమెతో పెళ్లి కాలేదు కదా, ఆయనే రాధ, అందువల్లనే పెళ్లి చేసుకోలేదన్నమాట. తర్వాత ఇలా పాండవులతో పాపం ఆ పాండవులకి మేలు చేయాలి, ధర్మాన్ని రక్షించాలన్న ఉద్దేశంతో ఆయన అధర్మానికి వ్యతిరేకంగా వెళితే అంతా కూడా గాంధారి వీళ్ళందరూ కూడా శాపం పెట్టేస్తారు కృష్ణుడికి. నీ వల్లే నా కొడుకులందరూ చచ్చిపోయారని శపించబడతాడు కృష్ణుడు. ఇలా కృష్ణుడి యొక్క జీవితం చూసుకుంటే అంత కష్టాలమయమే. కానీ ఆత్మకి కష్టాలు సుఖాలు అంటవు ఆయన పరమాత్మ. అలాగే ఈ అష్టమి రోజున పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డెఫినెట్గా కష్టాలు వస్తాయి. కానీ వీళ్ళు ఒక అభ్యాసం చేయాలి. ఏంటంటే అవి మనం ఆత్మస్వరూపులం మనం కాబట్టి కష్టాలు అనేటటువంటివి శరీరానికి మాత్రమే, ఆత్మకు కాదు అని చెప్పి ప్రాక్టీస్ చేస్తే వీళ్ళు కృష్ణుడు అంత గొప్పవాళ్ళు అవుతారు. వాళ్ళే కాదు, మొత్తం ఏ కృష్ణాష్టమి రోజుననే కాదు, ఏ అష్టమి రోజున పుట్టిన వాళ్ళే కాదు, మామూలు తిథుల్లో పుట్టినటువంటి మిగతా వాళ్ళందరూ కూడా. కాబట్టి కృష్ణాష్టమి రోజున పుట్టినంత మాత్రాన కృష్ణుడైపోరు, కృష్ణుడికి వచ్చిన కష్టాలు వచ్చేవి. అలాగే దసరా రోజున పుట్టినటువంటి వాళ్ళంతా కూడా దుర్గమ్మ తల్లులు అయిపోరు, ఆడపిల్లలు. నేను ఫీల్ అయిపోతూ ఉండేవాడిని అనమాట చిన్నప్పుడు. కృష్ణాష్టమి రోజున పుట్టాం కదా మనం కృష్ణుడి టైప్లో అనుకుంటే మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు కృష్ణుడిలా ఫీల్ అయిపోతున్నాం ఏంట్రా, ఆఫ్టర్ ఆల్ గొట్టంగాడివి అని అనేవారు అనమాట. అంటే ఆ పరమాత్మను ఆ పుట్టిన రోజున మనం ఆ బ్లెస్ చేసాడు కాబట్టి కృష్ణ భక్తి వస్తే చాలు నాయన అని అడుక్కునేవాళ్ళ. మనం అడుక్కోవాలా, కృష్ణ నీ పాదాలు, మనం కుచేలుళ్లాగా అయిపోవాలా, సుధాముళ్లాగా అయిపోవాలా. అప్పుడు మనల్ని బ్లెస్ చేస్తాడు కృష్ణుడు. వద్దంటే జ్ఞానాన్ని ఇచ్చేస్తాడు. గురుగారు, ఈ రోజుల్లో మనకి కృష్ణ భక్తి సరిపోతుంది, కృష్ణ లీలలో ప్రదర్శించాలని చూస్తే మనకు చాలా
ఇరకాటంలో పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ రోజుల్లో. కృష్ణలీలలు చేయడానికి మనం సరిపోము, బొక్కలోకి వెళ్ళిపోతాము. కృష్ణుడు ఎప్పుడూ కూడా ఆయన ఎంతో మంచిగా చెప్తాడు. డూప్లికేట్ కృష్ణుడిగా ఉన్నటువంటి పౌండరీక రాజుని మర్యాదగా చెప్తాడు, అరే నువ్వు సరెండర్ అయిపో, అవన్నీ శంఖచక్రాలు ఇచ్చేసే, తీసేసే, విత్డ్రా చేయాలి, వెనకపోతే తోలు తీసేస్తాడు అనమాట కృష్ణుడు. కాబట్టి మనము కృష్ణ లీలలు అంటే పాపం ఆయన ఎప్పుడు మోస్ట్ డీసెంట్ పర్సన్ కృష్ణుడు. ఆడవాళ్ళని ఎవరిని కూడా ఏడిపించలేదు, ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించలేదు. తన భార్య ఆయన్ని ఎంత అపార్థం చేసుకున్నా సత్యభామ ఆమె కాళ్ళు పిసికాడు తప్ప ఆమెను అసలు ఎట్టి పరిస్థితుల్లో పల్లెత్త మాట అనలేదు, అపురూపంగా చూసుకున్నాడు. రుక్మిణి అక్కడ ఉన్నప్పటికీ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అందరి భార్యల దగ్గర ఉండేవాడు. ఈక్వల్ రేషనల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లవ్ని ఎవరికి ఎక్కువ కావాలో వాళ్ళకి ఇచ్చేవాడు. రేషనాలిటీకిను ఈక్వల్కి తేడా ఉంది. ఈక్వల్ ప్రేమ ఇవ్వలేదు కృష్ణుడు, రేషనల్ ప్రేమని ఇచ్చాడు. అది మామూలు మనుషులకు అర్థం కాదు. ఎలా అంటే ఇప్పుడు మనకి ఇద్దరు పిల్లలు ఉన్నారనుకో, ఒక పెద్ద పిల్లాడు తక్కువ తింటాడు, చిన్న పిల్లాడు ఎక్కువ తింటాడు. వీడు 2 ఇడ్లీలు తింటే వాడు 4 ఇడ్లీలు తింటాడు, ఇచ్చేయాలన్నమాట. వీడికి 2 చాలు, వాడికి 4 కావాలా. అలా సత్యభామకి ఏంటి కావాలా, ఎక్కువ కావాలా, తన్నే ప్రేమించాలా, తన్నే పొగడాలా, తన్నే ఇది చేయాలా. ఆ రేషనల్ ప్రేమ ఇచ్చేసాడు అక్కడ. రుక్మిణికి అవసరం లేదు, 2 ఇడ్లీలు. ఆమె పాపం లక్ష్మీదేవి అవతారం కాబట్టి ఆమె టెక్కు చూపించదు, కాబట్టి ఆమెకి 2 ఇడ్లీలు ఇచ్చేవాడు. అంతే ప్రేమ ఇచ్చేవాడు. ఈమె సత్యభామ భూదేవి రాజసం, అందువల్ల ఎక్కువ ప్రేమ ఇచ్చి 4 ఇడ్లీలు ఇచ్చేవాడు. ఈ విధంగా కృష్ణుడు ఎవరికి ఎలా ఉండాలో అలా ఇచ్చాడనమాట. కాబట్టి ఆ కృష్ణ పరమాత్మ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది అదేనమాట. కాబట్టి కష్టాలు తప్పవు. మనం కృష్ణాష్టమి రోజున పుట్టిన వాళ్ళకి శత్రుబాధలు ఉంటాయి, విపరీతంగా ఏడుపులు ఉంటాయి. ఇప్పుడు చూడు, మనం ఎంత చక్కగా ప్రేమగా కృష్ణుడి గురించి వినేటటువంటి వాళ్ళంతా బాగుపడాలి, వాళ్ళంతా నేర్చుకోవాలంటే మన మీదే కామెంట్లు పెడతారు వాళ్ళు, అంతే శత్రుపీడు అనమాట. దానికి రీజన్ ఏమి ఉండదు పాపం. ఎందుకని ఇప్పుడు కృష్ణుడి మీదే పెట్టేస్తున్నారు, ఆఫ్టర్ కొట్టంగానే నేనంత నాయన. కాబట్టి మనం ఆయన్ని పట్టించుకోం. కృష్ణుడి యొక్క అనుగ్రహము, కృష్ణుడి యొక్క సరెండరెన్స్, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం అని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి మన సాధన. కృష్ణాష్టమి 2 రోజులు ఎందుకు జరుపుకుంటారు, అలాగే అష్టమి గురించి చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.